ఆకాశ మార్గంలో పసిడి రెక్కలు కట్టుకుని వాలుతోందా? నిరంతరం డేగ కన్నుతో కాపలా కాసే విమానాశ్రయాల హై సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని కిలోల కొద్దీ బంగారం ఎలా బయటకు వస్తోంది? ఖరీదైన ఇస్త్రీ పెట్టెలు, తినే చాక్లెట్ ప్యాకెట్లు, చివరకు తాగే వాటర్ బాటిళ్లలో కూడా పసిడిని దాచేస్తున్న ఆ కిలాడీలు ఎవరు? దేశంలో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగడం, కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 6% నుండి 15% పెంచడమే ఈ అక్రమ రవాణాకు ప్రధాన కారణమా? అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్లు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఎలా అడ్డాగా మార్చుకున్నాయో చూపిస్తాం. ఈ నమ్మక ద్రోహం వెనుకున్నటువంటి అసలు సూత్రధారుల గుట్టు ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుండి 15% పెంచడంతో స్మగ్లర్ల రూటు క్లియర్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్కు, మన దేశీయ మార్కెట్కు మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉండడమే ఈ కేటుగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే స్మగ్లింగ్ సిండికేట్లకు ఇదో గోల్డెన్ ఛాన్స్లా మారింది. దీంతో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా ప్రాంతాల నుండి వాయు మార్గాల ద్వారా పసిడి అక్రమ రవాణా జోరందుకుంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంతో పాటు దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్ట్లను ఈ ముఠాలు టార్గెట్ చేశాయి. భద్రతా సిబ్బంది కళ్లు కప్పి దేశంలోకి బంగారాన్ని అక్రమంగా చేరవేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. నిరంతరం నిఘా ఉండే రన్వేలపై కూడా ఈ దందా సాగుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. స్మగ్లర్లు విమానాశ్రయాల్లో పట్టుబడకుండా ఉండేందుకు అవలంబిస్తున్న వినూత్న పద్ధతులు చూస్తే దర్యాప్తు సంస్థలకే మైండ్ బ్లాంక్ అవుతోంది. మే 2వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహాయంతో ఏరోబ్రిడ్జ్ వద్ద తరలించడానికి ప్రయత్నించిన 3,45,00,000 రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో జెడ్డా నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి ఇస్త్రీ పెట్టె లోపల చాలా తెలివిగా దాచి తెచ్చిన 44 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్కానింగ్లో గుర్తించారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో అయితే చాక్లెట్ ప్యాకెట్లలో దాచిన దాదాపు 400 గ్రాముల బంగారు పొడిని చూసి అధికారులు షాక్ తిన్నారు. వాటర్ బాటిళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అరల్లో వెల్డింగ్ చేసి తెచ్చిన 350 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చిన ఓ అమెరికా పౌరుడు తన ప్యాంట్ జేబుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాడీ బెల్టులో దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువైన 3.5 కేజీల బంగారు బిస్కెట్లను దాచి తీసుకురావడం గమనార్హం. చూసారుగా, ఎంతటి కఠినమైన తనిఖీలు ఉన్నా సరే ఈ అంతర్జాతీయ కేటుగాళ్లు కొత్త ఐడియాలతో చెక్ పోస్టులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ నెట్వర్క్లు కేవలం ఒకే పద్ధతికి పరిమితం కావడం లేదు. మార్కెట్ డిమాండ్, లాభాల ఆధారంగా ఒక పక్కా వ్యూహంతో తమ పద్ధతులను మార్చేస్తున్నాయి. ఈ వ్యవస్థీకృత ముఠాలు అమాయకులను ఎలా వాడుకుంటున్నాయో, తెర వెనుక జరుగుతున్న ఆ వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్మగ్లింగ్ ముఠాలు అంతర్జాతీయ స్థాయిలో ఓ కార్పొరేట్ కంపెనీ తరహాలో వ్యవస్థీకృత నేరపూరిత నెట్వర్క్లా పనిచేస్తున్నాయి. వీరు కేవలం బంగారానికి పరిమితం కాకుండా మార్కెట్లో దేనికి ఎక్కువగా లాభం ఉంటే అటువైపు మళ్లుతారు. పసిడికి డిమాండ్ ఉన్నప్పుడు బంగారం వైపు, మత్తు పదార్థాలకు ఎక్కువగా ప్రాఫిట్ ఉన్నప్పుడు డ్రగ్ స్మగ్లింగ్ వైపు తమ పదార్థాలను మార్చుకుంటారు. విదేశాల్లో ఉండే ప్రధాన సూత్రధారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాధారణ వ్యక్తులను, నిరుద్యోగులను టార్గెట్ చేస్తారు. వారికి భారీ కమిషన్లు, ఉచిత విమాన టికెట్ల ఆశ చూపి క్యారియర్లుగా మార్చుకుంటారు. ఒకవేళ విమానాశ్రయంలో పట్టుబడిన లీగల్ ఖర్చులని తామే భరిస్తామని నమ్మబలుగుతారు. అయితే పట్టుబడిన క్యారియర్లకు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల సమాచారం మాత్రమే తెలియడం వల్ల తెర వెనుకుండే అసలు కింగ్ పిన్లను పట్టుకోవడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాల్గా మారుతోంది. కానీ అధికారులు ముందస్తు నిఘా సమాచారాన్ని, ప్రయాణికుల ప్రయాణ చరిత్రను నిరంతరం విశ్లేషించడం ద్వారా ఈ అక్రమ రవాణా గుట్టును రట్టు చేస్తున్నారు. ఎయిర్పోర్టులోని స్కానింగ్ యంత్రాలను దాటడానికి ఈ ముఠాలు లోపలి సిబ్బందికి భారీగా లంచాలు ఎరవేస్తారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్, క్లీనింగ్ సిబ్బంది లేదా
ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తమ నేరాల్లో భాగస్వాములను చేసుకుంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా తప్పించుకునే వీరున్న చోట్ల ఈ పసిడి బదిలీ ప్రక్రియ జరుగుతుంది. విమానాశ్రయం వెలుపలికొచ్చిన బంగారాన్ని స్వీకరించడానికి స్థానిక నల్లబజార్ ఏజెంట్లు లేదా కొంతమంది జ్యువెలరీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. రికార్డులో లేని ఈ నల్లధనం మళ్లీ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు లేదా హవాలా నెట్వర్క్లకు మళ్లే ప్రమాదం ఉంది. అందుకే కస్టమ్స్ చట్టంతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఈ నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ ఒక నిర్దిష్ట పరిమితి దాటితే అది నాన్ బెయిలబుల్ నేరంగా మారుతుంది. పదే పదే ఇలాంటి స్మగ్లింగ్లకు పాల్పడే అలవాటున్న నేరస్తులపై కాఫే, పోసా వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించి ముందస్తు నిర్బంధంలో ఉంచే అవకాశాలున్నాయి. అక్రమ మార్గాల్లో సంపాదించాలని చూసే అక్రమార్కులకు, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్మగ్లర్లకు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ చట్టం ఖచ్చితంగా బుద్ధి చెబుతుంది. విమానాశ్రయాల్లో భద్రతా వలయాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు లోపలి సిబ్బందిపై కూడా నిరంతరం నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో సాధారణ ప్రజలు కూడా భారీ కమిషన్లు, ఉచిత విదేశీ ప్రయాణాల ఆశ చూపే ముఠాల వలలో పడి క్యారియర్లుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి.